ఆంటీలతో పోతేనే జీవితం మారుతుందా? పనికి మాలిన వాళ్ళందరూ, ఏ సెక్స్ రుచి ఎరగని వాళ్ళందరూ ఆంటీలతో పోయే జీవితాలు బాగుపడతాయా? ఈ విషయాన్ని కొంచెం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఏ పని పాట లేకుండా పనికి మాలిన వాళ్ళందరూ ఆంటీలతో పోతే జీవితాలు బాగుపడిపోతాయా? ఏ పని చేయకున్నట్ల ఎర్రిపోర్లో తిరిగే వాళ్ళందరూ ఆంటీలతో సెక్స్ చేస్తే వాళ్ళ లైఫ్లో మారిపోతాయా? ఇదే విషయం నాతో చాలామంది చెప్పారు. ఎందుకంటే నేను పెద్ద పనికి మాలడు కాబట్టి, ఏ పని చేయనట్ల తిరుగుతూ ఉన్నాడు కాబట్టి. ప్రతి ఒక్కరు నాతో ఇదే మాట చెప్తున్నాడు. ఎవరైనా ఆంటీని తగులుకో, ఆంటీతో సెక్స్ అయ్యి, అప్పుడు నీ జీవితం మారిపోతుంది. లేదంటే ఎవరైనా అమ్మాయిలు తగులుకో, అమ్మాయిలతో సెక్స్ అయ్యి, అప్పుడు నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది అని చాలామంది మేధావులు నాతో ఈ మాట చెప్తున్నారు. కానీ నాకు అర్థం కాలే, ఎందుకు ఇలా అనుకునేవాడిని. అంటే బుద్ధునికి బోధిచెట్టు కిందగా జ్ఞానోదయం అయినట్లు, అంటే ఎవరితోనన్నా సెక్స్ అలాంటి కార్యాలు చేస్తే ఏమన్నా జ్ఞానోదయం అయ్యి పనికి వెళ్తానా, లేకుంటే జీవితంలో బాగుపడతానా అని ఆలోచించేవాడిని. నాకైతే అసలు అర్థం కాలేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ప్రతి ఒప్పుడు. ఆంటీలతో పోతే జీవితం మారడం ఏంటని నేను ఎప్పటి నుండో ఆలోచిస్తున్నాను. అలా ఆలోచిస్తుంటే నిన్న నా ఫ్రెండ్ అనే ఒకడు సేమ్ ఇదే విషయం చెప్పాడు. బ్రో, నీ ఫస్ట్ ఎవరినన్నా ఆంటీని తగులుకో, ఆంటీతో సెక్స్ ఖచ్చితంగా నీ లైఫ్ మారిపోతుంది, నీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది అని నాతో అన్నాడు. నాకైతే అర్థం కాదు, ఎందుకు చాలామంది ఇదే విషయాన్ని నాతో చెప్తున్నారు, నువ్వు కూడా ఇదే చెప్తున్నావు, ఎందుకు ఏమన్నా జ్ఞానోదయం కలుగుతుందా అని ఆ పిల్లోడిని నేను అడగడం జరిగింది. దానికి ఆ పిల్లోడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నువ్వు ఇంతవరకు ఎవరితోనో సెక్స్ ఇలాంటివి తెలియదు కదా, అందుకని నీ జీవితం బాగోలేదు. ఫస్ట్ నువ్వు ఆంటీని తగులుకుంటే ఫస్ట్ పోతావు, దానికి అలవాటు పడతావు, రుచి మరుగుతావు. తర్వాత మళ్ళీ పోవాలి కదా, పోవడం కోసం ఆంటీ ఊరిన రాదు కాబట్టి నీకు డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం నువ్వు బాగా కష్టపడడం స్టార్ట్ చేస్తావు. ఆ తర్వాత డబ్బులు సంపాదించాలి, దానికోసం డబ్బులు బాగా సంపాదిస్తావు అని దాని యొక్క అంతర్యాన్ని నాకు వివరించి చెప్పడం జరిగింది. అది విన్న తర్వాత, అరే ఇదేం లాజిక్ రా బాబు, డబ్బు సంపాదించే మోటివేషన్ సరిపోదు కదా, అంటే ఆంటీలతో పోవడం కోసం డబ్బు సంపాదించాలని, అంటే ఒక వ్యసనానికి బానిస అయితే కానీ మన జీవితంలో బాగుపడమా అన్నట్టుగా ఏంటి వీళ్ళు చెప్పే ఈ మోటివేషన్ అని నాకు అనిపించింది. సో ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీరేమనుకుంటున్నారు? దీని గురించి మీరేమైతే ఆలోచిస్తున్నారు? ఇది నిజమేనా, లేకుంటే పని పాట లేకుండా తిరిగే ప్రతి ఒక్కరు ఎవరెవరు ఆంటీలు తగులుకొని ఏ సెక్స్ అనే అనుభవం లేనివాడు దానిలో దిగితేనే కానీ లైఫ్ బాగుపడదా? కామెంట్ చేయండి, మీ అనుభవాలని మాతో పంచుకోండి కామెంట్ రూపంలో.